హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ దోశ అండి. ఇది స్పైసీగా చాలా బాగుంటుందండి ఈ దోశలోకి 2 రకాల చట్నీ చూపించబోతున్నాను మీకు వీడియోలో. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే ఎప్పుడూ ఒకే రకంగా దోశ కాకుండా ఇలా క్రిస్పీ దోశ చేసుకోండి, చాలా బాగుంటుందండి. వాటికి కాంబినేషన్గా ఈ 2 రకాల చట్నీస్ చేసుకొని తినండి. మీరే అంటారు చాలా బాగున్నాయి ఈ దోశలోకి ఈ చట్నీస్ కూడా అని. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. మనము ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. బౌల్ అనేది కొంచెం వెడల్పుగా లోతుగా ఉండాలండి. మనం పెరుగు చిట్లేటప్పుడు పెరుగు అనేది బయటికి రాకుండా ఉంటుంది, కొంచెం లోతుగా ఉంటే. అలాగే నేను 1 కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి. క్రిస్పీ దోశకు కంపల్సరీగా పెరుగు అనేది తీసుకోవాలి. అలాగే ఏ కప్తో తీసుకుంటున్నామో కూడా చూసుకోవాలండి. విస్కర్ తోటి ఒక 2-3 నిమిషాల పాటు బాగా షేక్ చేయండి. పెరుగు అనేది మనకు ఉండలు లేకుండా ఉంటుందండి. అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ కూడా మనకు పెరుగు అనేది తగలకుండా ఉంటుందండి. చూడండి, పెరుగు కూడా మనకు ఎక్కడ ఉండలు లేకుండా తయారైంది కదా. దీంట్లోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు రవ్వ తీసుకోండి. ఇది ఉప్మా రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు కూడా బియ్యం పిండి తీసుకోండి. వరిపిండి అండి. బియ్యం పిండి అనేది మనం ఇంట్లో బియ్యం జల్లించుకున్నా వస్తుంది, లేదంటే బయట సూపర్ మార్కెట్లో ఎక్కడ అడిగినా దొరుకుతుందండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్లు పోసేయండి. ఇప్పుడు పిండి రవ్వ మొత్తం కలిసేలా, పెరుగు మొత్తం కలిసేలా విస్కర్తో ఒకసారి బాగా కలిపేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా ఉండేలా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇలా మిరియాల పొడి మొత్తం కలిసేలా కలిపేసుకోండి. జీలకర్ర మిరియాల పొడి మనకు కొంచెం వాటర్ లాగానే ఉండాలండి. ఒక 20 నిమిషాల పాటు నాననివ్వాలి. అప్పుడు వాటర్ అంతా కూడా మనకు రవ్వ అనేది అబ్జర్వ్ చేస్తుంది. 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి దీన్ని. ఇప్పుడు పిండి నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టమాటాలండి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకోండి. చట్నీ అనేది మరీ స్పైసీగా ఉంచుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మిరియాల పొడి వేసాం కాబట్టి. దీంట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 6-7 వరకు వేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ టమాటా ఉల్లిగడ్డ అనేది మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా మెత్తబడితే సరిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసేయండి. మరొక చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకోండి. కొబ్బరి చట్నీ అండి ఇది. పచ్చి కొబ్బరి అండి. ఒక కొబ్బరికాయలో ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లోనే 3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఒక 4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోండి. ఈ పుట్నాల పప్పు వేయించిన అవసరం లేదండి, ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, పచ్చివాసన ఏమీ రాదు మనకు. అలాగే వేయించి పొడి చేసి పొట్టు తీసిన పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి, సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పుదీనా వేసుకోండి. ఈ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ పచ్చళ్ళలోకి అయితే. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసి మళ్ళీ మిక్సీ జార్ తీసుకోండి. మనం టమాటా, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అంతా వేయించేసి పెట్టేసుకున్నాం కదా, పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పొట్టు తీసిన పల్లీలండి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. అలాగే పుట్నాల పప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి, లేదంటే మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 2 చట్నీస్కు మనం పోపు వేసుకుందామండి ఒకేసారి. ఒక చిన్న కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి.
ఒక 2 ఎండుమిర్చి కూడా చుంచి వేసుకోండి దీంట్లోనే. చిన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదంటే 2 కరివేపాకు రెమ్మలు కానీ ఈ పోపులోనే వేసుకోండి. ఇప్పుడు పోపు అంతా కూడా ఒకసారి స్పూన్తో కలబెట్టేసుకోండి. పోపులో కొంచెం కొత్తిమీర వేయడం వలన పచ్చడి అనేది కొంచెం టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ తోటి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలబెట్టేసుకొని పోపు అయితే ఎంత వేడితో ఉందో అదే వేడి తీసుకొచ్చి 2 పచ్చళ్ళల్లో వేసేయండి కొద్దిగా. ఇప్పుడు పోపు అంతా కలిసేలా స్పూన్ తోటి 2 పచ్చళ్ళను కలిపేసుకోండి. అంతేనండి, 2 చట్నీస్ మనకు తయారైపోయాయి. ఇప్పుడు ఈ 2 కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూద్దామండి. పూర్తిగా రవ్వ అంతా కూడా మనకు పెరుగులో నానిపోయి ఉంటుందండి. రవ్వ దోశకు కంపల్సరీగా అర్ధగంట సేపు నానబెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నానబెట్టిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా వస్తేనే పర్ఫెక్ట్ కంటెన్సీ అనేది వచ్చినట్టండి. మనం ఎప్పుడు దోశ వేసినా కూడా అంతా కలిపేసుకోవాలండి. లేదంటే రవ్వ అంతా కిందిగా ఉంటుంది, వాటర్ అంతా పైన ఉంటాయి. అప్పుడు మనకు దోశ అనేది రాదు అండి. అలా అని మరి వాటర్ ఎక్కువగా పోసుకోకండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక 1 టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన అల్లం ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. చిన్నగా తరుక్కోండి, ఎందుకంటే మధ్యలో పెద్దగా తగిలితే బాగుండదండి దోశలోకి. చిన్నగా తరుక్కోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి అల్లం అనేది. అలాగే దీంట్లోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లోకి తీసుకొని. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మొత్తం దోశ పెనం అనేది గ్యాస్ మీద పెట్టేసుకొని దోశ పెనం మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఆనియన్తో కానీ టిష్యూ పేపర్తో అప్లై చేయండి. దోశ పెనంకు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కొత్తిమీర, పచ్చిమిర్చి, అవంతా దోశ పెనం అంతా వేసేయండి. ఇప్పుడు పిండినంతా బాగా కలుపుకుంటూ వీడియోలో చూపించినట్టుగా పోసేయండి. మధ్యలో ఖాళీగా ఉంది కదండి, ఆ రంధ్రాలలో కొద్దిగా ఆయిల్ వేసేయండి. ఈ దోశ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మీరు కొంచెం బటర్ ఇష్టపడే వాళ్ళు అయితే పైన కొద్దిగా బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అలాగే అన్ని వైపులా కాలేందుకు కూడా దోశ పెనం అనేది తిప్పుకుంటూ కాల్చుకోండి. అప్పుడే మనకు దోశ అనేది అన్ని వైపులా కాలుతుందండి. పూర్తిగా కాలిన తర్వాత మాత్రమే దోశను తీయాలండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మీకు మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసి టిష్యూ పేపర్తో కానీ ఆనియన్తో కానీ కొంచెం అంతా స్ప్రెడ్ చేసి ఆయిల్ అంతా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ ఫస్ట్ వేసేసి దోశ పిండిని కలుపుకుంటూ వేసేయండి. ఈ దోశ కాలడానికి టైం తీసుకుంటుందండి. 1 నిమిషం పాటు మనకు కాలాలి, అప్పుడే బాగా కాలినట్టు మనకు, లేదంటే పచ్చిగా ఉంటుంది. ఇలాగే అన్ని దోశలు వేసుకోండి. ఈ దోశ మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు, నాలుకకంత టేస్ట్ దొరికినప్పుడు కూడా ఇలా దోశలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం మిరియాల పొడి, జీలకర్ర కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ టేస్ట్ అనేది బాగా తగులుతుంది మనకు. మధ్యలో అల్లం ముక్కలు కూడా చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రవ్వ దోశ ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.